ఈ పత్రికా విలేకరుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ బాషా గారి సూచనల మేరకు, అదేవిధంగా మైనార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హఫీజ్ ఖాన్ గారి సూచనల మేరకు జిల్లా అధ్యక్షులు శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారి సహాయ సహకారాలతోటి ఈ నెల 8వ తారీఖున డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ముస్లిం మైనార్టీలకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా మోసం చేస్తోంది, ముఖ్యంగా 5 పూట్ల నమాజులకు వెళ్ళే మసీదులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ వారి మేనిఫెస్టోలో ఇమాంలు మౌజన్లకి జీతాలు, ఇమాంలకి 10,000, మౌజన్లకి 5,000 అని చెప్పి ఉన్నారు. మరి అంతకు మున్పే 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇమాంలకి మౌజన్లకి 10,000 జీతం, 10,000 5,000 జీతాలు పెంచడం జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దానికి సెపరేట్ జీవో తెచ్చి ఏదో వీళ్ళు చేసినారని చెప్పి చేస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన 14-15 నెలల కాలంలో 11 నెలల జీతభత్యాలు పెండింగ్లు ఉన్నాయనంటే ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ముస్లింల మీద ఏ విధంగా అభిమానం, ప్రేమ ఉన్నదని మేము ప్రశ్నిస్తున్నాం. మరి అందులో భాగంగా ఈ నెల 10వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి సూపర్ 6 సక్సెస్ ఏదో ప్రోగ్రాము అనంతపురంలో జరగబోతుంది. మరి దేనికి ఏ విధంగా ఏ విజయోత్సవం ఏం చేసినారని చెప్పి మీరు ఈ కార్యక్రమం చేస్తున్నారు? ఏది మైనార్టీలకి మోసం చేసిన దానికి సూపర్ 6 ప్రోగ్రామ్ సక్సెస్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారా, లేదంటే రైతులకి మోసం చేసిన దానికి సూపర్ 6 సక్సెస్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారా? మరి అదేవిధంగా విద్యార్థులకు, అదేవిధంగా యువతకి మరి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క మహిళకి ఏదో నెల భృత్యం ఇస్తామని చెప్పి అన్నారు. మరి అది ఇస్తున్నారని చెప్పి సక్సెస్ అయ్యిందని చెప్పుకోవడానికి సూపర్ 6 ప్రోగ్రాం పెట్టుకున్నారా అని ప్రశ్నిస్తున్నాం. మరి అదేవిధంగా చెప్పుకుంటా పోతే మా మైనార్టీలకి ఏదన్నా పథకము, ఏదన్నా లబ్ధి పొందినారంటే అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచే. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4% రిజర్వేషన్, అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ తోటి మా పిల్లలు ఎంతమంది అభివృద్ధి చెందినారు ఆర్థికంగా, సామాజికంగా అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఇంకొక 2 అడుగులు ముందుకేస్తూ మరి ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడకి హజ్ ఎంబార్కేషన్ పాయింట్ తీసుకొని వచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. మరి మీరు ఏం చేశారని చెప్పి మైనార్టీలకి ఈ విధంగా మీరు ప్రోగ్రాంలు పెట్టుకుంటున్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో మీరు స్థానిక సంస్థల ఎన్నికలైతేమి, మరి ఏ విధంగా అయితే మీరు ఇళ్ళ కానీ ప్రోగ్రాం అని చెప్పంటే నేను ఈ వేదిక ద్వారా మైనార్టీలకి అదేవిధంగా ప్రజలు కోరుతున్నా, ప్రశ్నించండి. ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము అధికారంలో రాకముందు ఏ మాటలు అయితే చెప్పారో, మరి ఏవైతే అమలు చేశారో ఇవి మాకెందుకు రాలేదని చెప్పి ప్రశ్నించాలని చెప్పి నేను ప్రజల్ని కోరుతున్నాను. మరి అదేవిధంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి మీరు ఏమన్నా ₹1 బడ్జెట్ రిలీజ్ చేశారా? మరి ఎలక్షన్కి మున్పు ఐ థింక్ కర్నూలులో అనుకున్నా ఈయన లోకేష్ గారు లోకేష్తో గుఫ్తగు అనే కార్యక్రమం జరిగింది. మరి అందులో భాగంగా ఆ రోజు ముస్లిం హక్కుల పోరాట సమితి ఫారూక్ షుబ్లీ గారు, మరి అదేవిధంగా అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నదేమో డాక్టర్ న్యూరి పరి అని చెప్పి లోకేష్తో గుఫ్తగు అనే కార్యక్రమంలో మీరు క్లియర్ కట్గా చెప్పారు ముస్లింలకి ఇస్లామిక్ బ్యాంక్ తెస్తామని చెప్పన్నారు. ఈవేళ వరకు దాన్ని ఊసేయలేదు. మీరు ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే బీజేపీకి భయపడుతున్నారా? మరి ఏ విధంగా ఇంతవరకు ₹1 కానీ ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం మీరు రిలీజ్ చేయలేదని చెప్పి ఈ విధంగా మరి అందులో భాగంగా ఇవాళ మా జిల్లా అధ్యక్షులు మైనార్టీ
ఈయన చెప్పిన విధంగా ఎల్లుండి అంటే సోమవారము ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులు, అదేవిధంగా అన్ని అనుబంధ విభాగాల్లో ఉన్నటువంటి మైనార్టీలందరూ పార్టీ అనుబంధ విభాగాలు సంబంధం లేకుండా అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎల్లుండి సోమవారం ఉదయంనే ఖచ్చితంగా కలెక్టరేట్ దగ్గరికి 10-10:30 గంటలకి అక్కడ చేరుకొని మనమంతా ఒక ధర్నా కార్యక్రమం లాగా చేసి మరి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పిస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.